బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట్టర్ ఫ్లాప్ లీడర్. ఎన్నికలేవైనా సరే దగ్గరుండి తన పార్టీని చిత్తుగా ఓడించడం కేటీఆర్ స్టైల్. 10 ఏళ్ల అహంకారం, అవినీతి, అనైతిక పనులు, చట్ట వ్యతిరేక నేరాలు చేసిన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని నడపడంలో విఫలమయ్యాడు. పవర్ లో ఉండగా ఆయన సోకులే వేరు. పగలు పాలిటిక్స్, చీకట్లో చిందులు. అందుకే ప్రజల నాడి పట్టుకోవడంలో విఫలమయ్యాడు. 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచే కేటీఆర్ ఐరన్ లెగ్ అని తేలిపోయింది. ఏడ్చినట్లు 7 సీట్లను కోల్పోయాడు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ప్రజలు ఆయన పార్టీని మూట కట్టి మూసీలో వేశారు. ఘోర పరాజయం పాలు కాగానే కేసీఆర్ ఫామ్ హౌస్ కి బయలుపోయాడు. నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ రాజకీయ నట వారసుడిగా కేటీఆర్ఏ పార్టీని నడిపిస్తున్నాడు. ఇక బై ఎలక్షన్స్ లోనూ కేటీఆర్ పనితనం తుస్సుమంది. సిట్టింగ్ స్థానాల సెంటిమెంట్ కూడా నిలబెట్టుకోలేని ఫెయిల్యూర్ లీడర్ కల్వకుంట్ల తారక రామారావు. కంటోన్మెంట్ లో మొదట గులాబీ పార్టీని చీకొట్టారు జనం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బ్రహ్మాండంగా బీఆర్ఎస్ గెలుస్తుందని రోజు చెబుతాడు. 2 వేళ్లు చూపించి ఇంకో 2 ఏళ్ల తర్వాత మనదే పవర్ అంటాడు. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం చెమటలు కక్కి తప్పుడు ప్రచారం చేసి డబ్బులు పంచినా కేటీఆర్ మరోసారి తన అసమర్థ నాయకత్వాన్ని నిరూపించుకున్నాడు. చిత్తుగా గులాబీ పార్టీ ఓడిపోయింది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఆయన పార్టీని పల్లె ఓటర్లు ఎగిరి తన్నారు. మున్సిపల్ ఎన్నికల సంగతి చెప్పనక్కర్లేదు. ఆయన బానిస కూలీలు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను చూసి తన జబ్బలు తాను చరుచుకుంటాడు దొర. ఆయనది పబ్లిసిటీ తప్పితే పర్ఫార్మెన్స్ లేదు. తనలో కంటెంట్ లేకపోవడంతో తండ్రి కేసీఆర్ కటౌట్ పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నాడు. అయినా నిన్ను నమ్మన్ దొరో అంటున్నారు. ఎందుకంటే కేటీఆర్ క్రెడిబిలిటీ ఎప్పుడో పోయింది. అందుకు మంచి ఉదాహరణ మున్సిపల్ ఎన్నికలు. ఆయన ప్రచారం చేసిందే డజను చోట్ల. సిరిసిల్లలో తప్ప ఎక్కడా బీఆర్ఎస్ గెలవలేదు. భూపాలపల్లి, తొర్రూరు, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల, మహబూబాబాద్, తాండూరు, బాన్స్వాడ, బీచ్ కుంద, ఎల్లారెడ్డి, వేములవాడలో బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయింది. ఆయన అడుగు పెడితే చాలు ఐరన్ లెగ్ మహిమ అని గులాబీ నేతలే వణికిపోతున్నారు. కేటీఆర్ కు టన్నుల కొద్ది అహంకారం ఉందని సొంత సోదరి కవితే చెబుతున్నారు. ఓడిపోతే జనం ఓట్లేయలేదని ప్రజలను తిడతాడు. కోడిగుడ్డు మీద ఈకలు పీకారని అంటాడు. అహంకారం తప్పితే ఆలోచన లేదు. నాన్న చరిష్మా వెలిసిపోయింది. తన కరిష్మా కారిపోయింది. అందుకే ఆయన ఊపు సోషల్ మీడియాలో తప్పితే గ్రౌండ్ లెవెల్లో కనిపించదు. తనకు తాను హీరో అనుకుని ఎన్నికల రంగంలో ప్రచారం చేస్తాడు. చివరకు జీరో అయి ఏడ్చుకుంటూ వెళ్లిపోతాడు దొర.